వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గడిచిన 58 రోజులకు గాను సుమారుగా 23 లక్షల రూపాయల నగదు భక్తుల నుంచి హుండీ కానుకల రూపంలో స్వామివారికి లభించింది. స్థానిక వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు నేతృత్వంలో శ్రీ సీతారామస్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి జి అమర్నాథ్ పర్యవేక్షణలో ఉదయం నుండి సాయంత్రం వరకు హుండీల లెక్కింపు జరిగింది. గత మే 3వ తేదీన హుండీ లెక్కింపు నిర్వహించగా సుమారు 58 రోజుల తర్వాత మళ్లీ నేడు లెక్కింపు జరిపారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు స్వచ్ఛందంగా హుండీ లెక్కింపుకు సేవలో పాల్గొన్నారు. దేవస్థానంలోని హుండీ లెక్కింపు ద్వారా 23,33,085 రూపాయల నగదు స్వామివారికి సమకూరింది. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన లెక్కింపులో భక్తులు, వాలంటీర్లు, చెంచిపేట ఏపీసీఓబీ బ్యాంకు సంబంధించి సిబ్బంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దేవస్థానం సిబ్బంది పాల్గొని సేవలందించారు. శ్రీ లక్ష్మీ పద్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి గత 54 రోజులుగా ఈ హుండీ కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తున్నారు కౌంటింగు. కనుక ఈ 54 రోజుల్లో వర్షాలు తీవ్రత వల్ల, ఎండల తీవ్రత వల్ల కానీ కొంచెం జనాభా భక్తుల యొక్క రద్దీ కొంచెం తక్కువగా ఉన్నది. దాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క హుండీలు ఇవాళ ఎంత వస్తాయో కూడా ఊహించలేకపోతున్నాము. గుడి యొక్క రెన్యువేషన్ పనులన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో చకచకా జరుగుతున్నవి. అయితే ఆగస్టు 28వ తారీఖున ముహూర్తం పెట్టడం జరిగింది. భక్తుల యొక్క సహకారంతో ఆ మిగిలిన పనులన్నీ కూడా చకచకా చేయాలని మా ఈఓ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కనుక భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రగా కూర్చున్నాము. అలాగే ఈ నెల 28 అంటే ఆగస్టు 28వ తారీఖున ముహూర్తం నిర్ణయించడం జరిగింది. కనుక భక్తులంతా కూడా వారి యొక్క విరాళాలని స్వామివారికి అందజేసి ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము. కనుక భక్తులు స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.